ఎందుకు ఆ విగ్రహం పంచాయతీ ఏంది, ఆ విగ్రహానికి పెట్టినటువంటి ఖర్చు ఎంత, విగ్రహాలు సంబంధించినటువంటి ఎప్పుడో సంబంధించినటువంటి మాజీ ప్రధానులు వాళ్ళు అక్కడ వాళ్ళది అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఒకవేళ పెట్టాలనుకునేది తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్కొక్క విగ్రహాలు తీసుకొచ్చి పెట్టు. కానీ ఈ అనవసరమైనటువంటి పంచాయతీ తీసుకొచ్చి ఇదంతా రాష్ట్రం మీదకి రుద్ది దీన్ని ఏదో సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని చెప్పేసి భావించడం. ఒక పక్కనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఎనలేని ప్రేమ ఉంది కాంగ్రెస్ పార్టీ పైన, కాబట్టి మేము రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతా ఉన్నామని చెప్పేసి ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన కావచ్చేమో. ఏది ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మెప్పించడం కోసం. ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తెర మీదకి తీసుకొచ్చిందంటే ఇది ఒక సెంటిమెంట్ని, ఈ సెంటిమెంట్ను వాడుకోవడం బీఆర్ఎస్ పార్టీకి కూడా అలవాటు. కాబట్టి ఒక పక్కన ప్రాంతాల మధ్య విభేదాలు, మరో పక్కన విగ్రహాలకు సంబంధించినటువంటి దాంట్లో సెంటిమెంట్ను వాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కేటీఆర్ ప్రయత్నాలు. అంటే మేము పెడతామన్నటువంటి జాగాలో అక్కడ తెలంగాణ తల్లిని అవమానిస్తారా, అవహేళన